ఓకేనండి, మీకు రీసెంట్గా నిన్న జరిగిన ఒక సంగతి మీకు చెప్తాను. తండ్రికి తెలియకుండా కుమారుడు ఐఫోన్ కొనుక్కున్నాడు. వాళ్ళకెవరికి చెప్పకుండా తనే ఈఎంఐలు కట్టుకోవాలని ఆశించాడంట. కానీ 2 నెలలు కట్టాడు. 3వ నెలకు తనకు డబ్బులు సెట్ అవ్వక ఆ విషయం తండ్రికి చెప్తే ఆవేశంలో చాలా అరిచేశాడంట కుమారుడు. ఆ మాటలు ఆ అబ్బాయి జీర్ణించుకోలేకపోయాడు. తల్లిదండ్రులు ఎందుకు అరుస్తారు మనల్ని? ఎందుకు మనల్ని భయం పెడతారు? మంచి మార్గంలో ఉండాలని, మంచిగా జీవించాలని, మంచిగా బ్రతకాలని. కానీ ఆ మాటలు ఆ కుమారుడికి ఏమయ్యాయంటే తన జీవితం మీద విరక్తి కలిగింది. వెళ్ళి ఒక ఎత్తైన కొండపై నిలబడి చచ్చిపోదామని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం తల్లిదండ్రులు తెలిసి వెంటనే ఆ కొండ మీదకి వెళ్ళాడు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళను మరి ఆ అబ్బాయిని ఎంత బతిమాలినా తన తల్లి బోర్లబడి ఏడుస్తూ ఉంది, దొర్లుతా ఏడుస్తూ ఉంది. కానీ ఆమె కన్నీళ్లు ఆ అబ్బాయిని కరిగించలేకపోయాయి. ఇక 1 గంట ఆ మధ్యలో అందరూ ఎంతమంది చెప్తున్నా వినకుండా ఇక నిర్ణయం తీసేసుకున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి లాగుదామని వెళ్ళేసరికి తన తండ్రిని లాక్కొని ఇద్దరు కూడా ఆ కింద పడడం, స్పాట్లో చనిపోవడం చాలా విషాదకరమైన విషయం. అది చూసిన తల్లి కూడా అక్కడికక్కడే దూకేసి ఆమె కూడా చనిపోవడం, ఒకరి ప్రాణాలు బట్టి తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. చూడండి, తల్లిదండ్రులు అరిస్తే అది మీ జీవితానికే మంచిది. ఆ మాటలు ఆ కుమారుడికి తన జీవితం మీద విరక్తి కలిగించి రోజు ఎటు పోతుందో సమాజం, పిల్లలు ఎలా వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే బైబిల్ అంటుంది, అపవాదికి చోటు ఇవ్వకు. సాతాను మాటలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితానికి విరక్తి కలిగిస్తుంది. ఎందుకు నువ్వు చచ్చిపో, నీ బ్రతుకు వేస్ట్, నువ్వు ఉండడం వేస్ట్, నువ్వు చనిపోతే బాగుంటుందన్న మాటలు సాతాను మనకు అందిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తా అంటే, ఈ ఆలోచన తీసేసుకో, ఈ ఆలోచన చెడ్డది, వాడిస్తున్న ఆలోచన తీసుకోకని దేవుడు నిన్ను బ్రతకడానికి ప్రోత్సాహపరిస్తే సాతాను నిన్ను చంపడానికి వాడు నిన్ను ఇంకా రేకెత్తిస్తుంటాడు. ఎప్పటికీ మనం బైబిల్ ప్రకారం మన జీవితంలో ఏది వచ్చినా కూడా ధైర్యంగా నిలబడే నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. మీ జీవితానికి సమస్య అది అంతం కాదు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. సమస్య వచ్చినప్పుడు నా దేవుడు నాకున్నాడు, నాకు ఏమి పొదువు కాదు, ఈ సమస్యను నేను చేయలేదని నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే నిలబడతావో ప్రభువే నీకు అనుకోని విధంగా మంచి మార్గం చూపిస్తాడు. ప్రభు మాట ప్రకారం మనం అన్ని విషయాల్లో ధైర్యం పొందుకుందాం, బలంగా ఉందాం. ప్రభువే అన్ని విషయాల్లో కృప చూపించి మిమ్మల్ని నడిపించుకుందాం.